హీరోగా నిలదొక్కుకోవడానికి దాదాపు 19 ఏళ్లుగా పోరాడుతున్న నందు ఈసారి రొటీన్కి భిన్నంగా సైక్ సిద్ధార్థ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జెన్జీ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ కాస్త ట్రిక్కీ కాన్సెప్ట్తో చేసిన ఈ ప్రయోగం న్యూ ఇయర్కి ఎలాంటి కిక్ ఇచ్చింది, ఆడియన్స్ని ఏ మేరకు ఆకట్టుకుంది అనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. ఇక సైక్ సిద్ధార్థ్ కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ అలియాస్ శ్రీనందు తన బిజినెస్ పార్ట్నర్స్ అయిన మన్సూర్, తన గర్ల్ ఫ్రెండ్ త్రిష వల్ల 3 కోట్ల రూపాయలను నష్టపోతారు. చేతిలో చిల్లి గవ్వలేక, అద్దెలు కట్టలేక రోడ్న పడి బస్తీలో తలదాచుకుంటారు. మోసం చేసిన మన్సూర్ మీద సిద్ధార్థ్ లీగల్ కేసు వేస్తే మన్సూర్ ఫ్రెండ్ రేవంత్ సెటిల్మెంట్ కోసం ట్రై చేస్తుంటారు. మరోవైపు త్రిష ఇటు సిద్ధార్థ్ అటు మన్సూర్ మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. జీవితం ఇలా వాష్ అవుట్ అయిన టైంలో సిద్ధార్థ్కు శ్రావ్య అలియాస్ యామిని భాస్కర్ పరిచయం అవుతుంది. భర్త చేతిలో హింస అనుభవిస్తున్న డాన్సర్ ఆమె. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సిద్ధార్థ్ లైఫ్ ఎలాంటి మలుపు తిరిగింది, తన సమస్యల సుడిగుండం నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే తెరపై చూడాల్సిందే. ఇటీవల కాలంలో ఏ సినిమా తీసుకున్నా స్థూలంగా కథ అదే ఉంటుంది కనుక కథనంలోనే మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది. అలాంటి మ్యాజికే సైక్ సిద్ధార్థ్ విషయంలో చేయాలని చూశారు మేకర్స్. ఈ సినిమాని ఒక ట్రిక్కీ మోడ్లో నడపాలని ప్లాన్ చేశారు. కానీ రొటీన్ కథ కావడంతో అక్కడక్కడ బోర్ కొట్టినా ఎడిటింగ్ ప్యాటర్న్ కొత్తగా ఉండడం ఈ సినిమాకు కలిసి వచ్చే విషయం. ఆడియన్స్కి అక్కడక్కడ స్లో నరేషన్ అనిపించినా కొత్తదనం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ నవ్వించినా వాటి ప్రభావం తక్కువనే చెప్పాలి. కథనం కూడా చాలా ప్రెడిక్టబుల్గా సాగుతుంది. కానీ సీన్స్ వేటికవే కొత్తగా రాసుకోవడానికి ప్రయత్నించాడు దర్శకుడు వరుణ్ రెడ్డి. సింపుల్ సీన్స్ కూడా తన నటన ప్లస్ ఎడిటింగ్తో కొత్తగా మార్చేశాడు నందు. సిద్ధార్థ్ క్యారెక్టర్ ద్వారా సినిమాను నడిపించాలని చూసినా అతనికి సరైన బ్యాక్ స్టోరీ లేకపోవడంతో ఆడియన్స్ ఎమోషనల్గా అంతగా కనెక్ట్ కాలేకపోయారు. ప్రతిదీ కామిక్ స్టైల్లో చెప్పాలని దర్శకుడు అనుకోవడం కూడా ఒక మైనస్ అనే చెప్పాలి. లైఫ్ని ఒక గేమ్లా చూసే సిద్ధార్థ్ మెంటాలిటీని, అతని మనసులో జరిగే సంఘర్షణను చూపించాలని ప్రయత్నించిన దర్శకుడు అందుకు తగిన డెప్త్ను రైటింగ్లోనూ చూపిస్తే సినిమా మరో లెవెల్లో ఉండేది కదా. అయితే కొత్తగా కూల్గా చూపించాలనే తాపత్రయం మాత్రం కాస్త గట్టిగా కనిపించింది. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ పర్లేదు, ఎమోషనల్గాను బాగానే ఉంది. సైక్ సిద్ధార్థ్ ఒక ప్రయోగాత్మక చిత్రం. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా న్యూ ఏజ్ మేకింగ్తో తీసిన సినిమా ఇది. నందు నటన, కొన్ని క్రేజీ మూమెంట్స్ బాగున్నాయి. అయితే లోతైన కథనం లేకపోవడం, ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడం మైనస్. ఒక లిమిటెడ్ సెట్ ఆఫ్ ఆడియన్స్కు, మరీ ముఖ్యంగా ప్రయోగాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చవచ్చు. హీరో శ్రీనందు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడు. ఇప్పటివరకు తనకున్న ఇమేజ్ చట్రాలన్నీ ఈ సినిమాతో బ్రేక్ చేశాడనే చెప్పాలి. అమాయకంగా కనిపిస్తూనే డేంజరస్గా ప్రవర్తించే పాత్రలో జీవించేశాడు. పాత్ర డిమాండ్ మేరకు ఎక్కడా వెనక్కి తగ్గకుండా 100% ఎఫర్ట్ పెట్టాడు నందు. యామిని భాస్కర్ కూడా శ్రావ్య పాత్రలో చాలా క్యూట్గా కనిపించింది. ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. లీడ్ పెయిర్ మినహాయిస్తే మిగిలిన నటీనటులు ఎవరూ ఆడియన్స్కు పెద్దగా ఐడియా లేదు. అయినా ఫ్రెండ్ క్యారెక్టర్ మాత్రం చాలా అందరినీ ఆకట్టుకుంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే స్మరణ్ సాయి మ్యూజిక్ డిఫరెంట్గా ఉంది. అలాగే ఎడిటింగ్ కూడా కొత్తగా అనిపించింది. సినిమాటోగ్రఫీ పర్లేదు. దర్శకుడు వరుణ్ రెడ్డి రాసుకున్న స్క్రీన్ ప్లే ఇంకాస్త టైట్గా ఉండుంటే బాగుండేదేమో. నిర్మాణ విలువలు అయితే బాగున్నాయి. ఇక ఓవరాల్గా సైక్ సిద్ధార్థ్ గురించి చెప్పాలంటే కొంచెం సైక్ కానీ డిఫరెంట్ అటెంప్ట్.